చూస్తూ ఉన్నాం మనం. పచ్చ మీడియా ఎంత ఊదరగొట్టిందో ఆ టీవీ5 ఏబిఎన్, అబ్బో ఆ తమ్నైల్స్ చూస్తే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్ట్ రద్దయిపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత నీచం అంటే నీచాది నీచం, అంటే దిగ్గజారిపోయి ఎంత ప్రచారం చేశారో మనం చూసాము. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పాస్పోర్ట్ రద్దు చేయడం ఏంటి అనేది చాలామంది ఆశ్చర్యపోయారు కూడా. ఎందుకు ఇంత తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, వీళ్ళ ప్యాకేజీల కోసం ఏమైనా ప్రచారాలు చేస్తారా అంటూ. కానీ మా పార్టీకి పాపం, మా వైఎస్ఆర్సీపీ పార్టీకి మీడియా లేదు కాబట్టి అది వాళ్ళకి తిప్పి కొట్టడానికి, వాళ్ళకంటే పచ్చ మీడియాలు చాలా మీడియాలు ఉన్నాయి కాబట్టి అదే ఊదరు కొడుతుంటారు 24 అవర్స్. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండేది ఒక్క మీడియా, సాక్షి. కానీ పాపం అది ఎన్నిసార్లు అది చెప్పినా కూడా ఎవరికి, అది జగన్మోహన్ రెడ్డి గారిదని అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ రాజశేఖర రెడ్డి ఫోటో వేసుకుంటారు సాక్షులు కాబట్టి అది అందరికీ తెలుసు. కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడు బొమ్మ వేసుకోకుండా చంద్రబాబు నాయుడికి ప్రచారాలు చేస్తుంటారనమాట, వీళ్ళందరికీ తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాస్పోర్ట్ విషయంలో హైకోర్టుకి వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు జగన్కి ఈ పాస్పోర్ట్ మీద భారీ ఓట లభించింది. పాస్పోర్ట్ రెన్యువల్పై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద ఓట అనే చెప్పాలి. పాస్పోర్ట్ రెన్యువల్పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి పాస్పోర్ట్ రెన్యువల్పై జగన్మోహన్ రెడ్డి గారు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు కీలక తీర్పు ఇవ్వడం జరిగింది. పాస్పోర్ట్కు 5 ఏళ్ల పాటు రెన్యువల్ చేసేలా ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల ప్రకారము 20,000 పూచీకత్తు సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించి ప్రజాప్రతినిధులను కోర్టు ఏడాదికి పరిమితం చేసిన పాస్పోర్టు రెన్యువల్కు 5 ఏళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇది భారీ ఓటు అని చెప్పాలి. ఇది పచ్చ మీడియాకి పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఊదరగొట్టారు, పాస్పోర్ట్ రద్దు అయిపోయిందని. మరి మరి ఈ హెడ్లైన్స్ వేస్తారా లేదా, మరి ఈ బ్రేకింగ్ న్యూస్ వేస్తారా లేదో చూడాలి.